ఒక మాట అన్నది ఇట్లా చిట్కెలు కొట్టుకుంటా, సంపాదించని వాళ్ళు మా ఇంట్లో ఉండొద్దని. ఏతల్ అని నడుచుకుంటా దౌలతాబాద్ నుండి సంగారెడ్డి వరకు వచ్చిన నడుచుకుంటా 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాక అక్కడ పాత బస్ స్టాండ్ కాడ ఇలాంటి ఒక అబ్బాయి, తాత నిన్నెక్కడో చూసినా అన్నాడు. ఇట్లా వచ్చిన బాబు అన్న తీసి 30 రూపాయలు ఇచ్చిండండి. వాడికి అతని కడుపు చల్లకుండా, టీ తాగు, నువ్వు బిడి సిగరెట్ ఏమైనా తాగితే తాగు తాత అన్నాడు. జ్ఞాపకం వచ్చిందండి. ఓ ఛాయ్ తాగిన, 2 సిగరెట్లు తీసుకున్నా, ఆలోచించుకుంటా కూర్చున్నా. ఎటు పోవాలా, ఎటు పోదామన్న జేబులో 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి. బెగ్గరింగ్ స్టార్ట్ చేసిన అదే బస్ స్టాండ్లో. ప్లీజ్ సింగల్ కైన్ యార్, 1 రూపాయి. నాకు హైదరాబాద్ పోవడానికి డబ్బులు లేవు. 1 రూపాయి. ఓ తల్లి 10, ఓ బాబు 10, ఓ అమ్మ 20, ఓ నాయన 100 జమ చేసుకున్నా. 25 కిలోమీటర్లు ఈ వయసులో నేను నడిచినా అంటే అర్థం చేసుకో పాప, నా పట్టుదల అట్లుంటుంది. ఇది చెయ్యాలా అనుకుంటే చేస్తా.